బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన దావా స్వాతి రమేష్ బాబు, వైస్ చైర్మన్ రంగంశెట్టి సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికార సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ పంచమి దశమి అంటే ఏకాదశి అంటే ఏడుకొండల స్వామి దయ ఉన్నందుకు మన బెల్లంపల్లి ప్రజల మీద మనకి ఏకాదశి రోజున మన బెల్లంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ల చైర్మన్, వైస్ చైర్మన్తో సాంతిబడి ఉన్న మా మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ పెంచినందుకు అందరికీ కంగ్రాచులేషన్స్. బెల్లంపల్లిని అభివృద్ధి చేసుకుంటే మన కౌన్సిలర్లు వాళ్ళు ఏ రోజన్నా డెవలప్మెంట్ కోసము వాళ్ళ సపోర్ట్ కావాలి. నేను ప్రత్యేకంగా చైర్మన్, వైస్ చైర్మన్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా వాస్తవాలను మీరు కొంచెం దాన్ని గమనించి ప్రజలకు ఏ రూపంగా సేవ చేస్తే బాగుంటుందా అని ఆ సమస్య గురించి మీరు ఆలోచించాలి. దాంతోపాటు వర్క్ ఈజ్ వర్షిప్ అనేది మనసులో పెట్టుకోండి. స్వార్థాలు వద్దు, ప్రత్యేకంగా పనిచేసుకుంటే జనాలకు ఒకవేళ మనం 3 నెలల లోపల మనం తీసుకున్న ఈ బాడీ ఫార్మేషన్ ఇక్కడ మీరు చూపిస్తే మీ అంత సక్సెస్ఫుల్ కౌన్సిలర్లు ఇంకెవరు ఉండరు. అయిపోయింది, గతమే. కానీ కొత్తగా వచ్చిన ఈ రూపాన్ని మనం అందరం కలిసికట్టి కాపాడుకొని ప్రజలకు సేవ చేసే ఒక మంచి ఉద్దేశంతో రోడ్లైనా కానీ లైట్లైనా కానీ ముఖ్యమంత్రులను తొందరగా క్లీన్ చేయించే ఆ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క కౌన్సిలర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఉన్న వార్డులలో ఎంత ముఖ్యమంత్రులను క్లీన్ చేసి ఆ సందర్భంగా చేస్తే మీ అందరికీ నేను ఏ లెవెల్లో సపోర్ట్ ఇస్తానో మీరందరూ దయచేసి దాన్ని అర్థం చేసుకోమని నేను ప్రతి ఒక్క కౌన్సిలర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఎట్లా ముఖ్య వాగులను గిట్ట మీరు క్లీన్ చేయించి నన్ను తీసుకుపోయి అలా చేపిస్తే మీకు అందరికీ ఒక విశ్వాసం ఏమిపిస్తున్నా. ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కల్పించి మనకున్న బెల్లంపల్లికి మంచి నిధులు తీసుకురావాలంటే వర్క్ చేయండి. వాళ్ళు ఎవ్వరూ డబ్బులు ఇయ్యరు. మీరందరూ దాన్ని గమనించి మీరందరూ కోఆపరేట్ చేసి చైర్మన్ గారితో, వైస్ చైర్మన్ గారితో రెగ్యులర్గా కూర్చోండి. ఇది మీకు రెస్పాన్సిబిలిటీ అనుకోండి. ప్రజలు ఇచ్చిన ఒక జిమ్మెదారి. బెల్లంపల్లి ప్రజలకు ఎల్లప్పుడూ మనం రుణపడి ఉన్నాము. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క సేవకు మనం కాపాడుకుంటూ ముంగడపోతేనే ప్రజలలో మళ్ళీ ఒక విశ్వాసం పెరుగుతుంది. దాన్ని పెంచే కింద నేను ప్రతి ఒక్క కౌన్సిలర్కి యూ టేక్ ఇట్ యాజ్ యువర్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. నన్ను పుష్టిని కాదు, ఇది ప్రజలకు మనం చేసే సేవ. ఈ సేవను ఎల్లప్పుడూ మీరు కాపాడుకోవాలి. ప్రజలకు ఎల్లప్పుడూ మీరు ఇచ్చిన ఏ రిపోర్ట్ ఉంటుందో వాళ్ళు ఇచ్చిన విశ్వాసాన్ని మనం అందరం కలిసికట్టి ఐకమత్యంగా పనిచేస్తేనే ఆడ సపోర్ట్ ఉంటుంది. ఇవి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఒక దాంట్లో ఒక్కొక్కరికి పెట్టుకోకుండా నేను ప్రజలతో అందరినీ అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నాను. లెట్స్ వర్క్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ బెల్లంపల్లి. కంగ్రాచులేషన్స్ టు చైర్మన్ స్వాతి గారు.